హాయ్ వెల్కమ్ టు డే 7 AWS విత్ DevOps. మన ప్రీవియస్ క్లాస్‌లో S3 అంటే ఏంటి? సో బకెట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఫైల్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి? ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అలాగే ఎలా డిలీట్ చేయాలో చూసాము. వీటితో పాటు S3 స్టోరేజ్ టైప్స్ గురించి చూసాము. అలాగే S3 వెర్షనింగ్ గురించి చూసాము. సో ఈ వీడియోలో మనం S3లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ గురించి చూద్దాం. అసలు S3 సెక్యూరిటీ ఎందుకు అంటే మనం అప్‌లోడ్ చేసే ఫైల్స్ అనేవి సెక్యూర్‌గా ఉండటం కోసం ఈ S3లో సెక్యూరిటీ ఫీచర్‌ని అయితే మనం యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ డ్రైవ్‌లో మన ఫోటోస్‌ని గాని, వీడియోస్‌ని గాని అప్‌లోడ్ చేసాము. సో మనం అప్‌లోడ్ చేసిన వీడియో కానీ, ఫోటోస్ కానీ మనకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ అలా అప్‌లోడ్ చేసినవన్నీ పబ్లిక్ అందరూ చూసేటట్లయితే మన డేటా అనేది మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని గూగుల్ డ్రైవ్ అనేది ఏం చేస్తుందంటే డేటా అనేది మిస్‌యూజ్ అవ్వకుండా ఉండటం కోసం మనకు మాత్రమే యాక్సెస్ ఇస్తుంది. అలాగే S3 కూడా మనం అప్‌లోడ్ చేసిన డేటా అనేది మిస్‌యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ సెక్యూరిటీ ఫీచర్‌ని అయితే తీసుకొచ్చింది. ఈ సెక్యూరిటీ ఫీచర్స్‌లో ఎన్‌క్రిప్షన్ అలాగే యాక్సెస్ పర్మిషన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఎన్‌క్రిప్షన్ అంటే ఏంటంటే మనం అప్‌లోడ్ చేసిన ఫైల్‌కి ఒక కీ అనేది జనరేట్ చేస్తుంది. ఇంకెవరైనా ఆ ఫైల్‌ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు కీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఫైల్ అనేది యాక్సెస్ అవుతుంది. ఈ ఎన్‌క్రిప్షన్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి SSE, S3. SSE, S3 అంటే సర్వర్ సైడ్ ఎన్‌క్రిప్షన్ ఇన్ S3 అన్నమాట. ఇందులో ఏమైతుందంటే ఏడబ్ల్యూఎస్ఏ బై డిఫాల్ట్‌గా ఒక కీ అనేది జనరేట్ చేస్తుంది. ఆ కీని యూజ్ చేసి వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవైలబిలిటీ వస్తుంది. ఈ కీని అనేది మనం మోడిఫై చేయలేం. అంటే ఎడిట్ చేయటం లేదా డిలీట్ చేయటం అనేది చేయలేం. సెకండ్ దానికొస్తే కేఎంఎస్. ఈ కేఎంఎస్ అంటే కీ మేనేజ్‌మెంట్ సర్వీస్. S3 ఎలాగైతే ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వీసో, ఈ కేఎంఎస్ అనేది కూడా ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వీస్. ఇందులో ఏం జరుగుతుందంటే కీ అనేది మనకు కావాల్సినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కీని మనం ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు. అలాగే అప్‌డేట్ కూడా చేయొచ్చు. ఈ కేఎంఎస్ గురించి మనం తర్వాత సెపరేట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్‌లో యాక్సెస్ పర్మిషన్స్. ఈ యాక్సెస్ పర్మిషన్ ఎలా పనిచేస్తదంటే గూగుల్ డ్రైవ్‌లో నువ్వు అప్‌లోడ్ చేసిన ఫైల్స్‌ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా యాక్సెస్ చేయాలంటే వాళ్ళ మెయిల్ ఐడీకి మనం యాక్సెస్ వచ్చేలా చేయొచ్చు. ఇక్కడ కూడా ఈ యాక్సెస్ పర్మిషన్స్ అనేవి అలాగే పనిచేస్తాయి. మనం అప్‌లోడ్ చేసిన ఫైల్ ఎవరికైతే యాక్సెస్ అవ్వాలో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చేలాగా ఈ యాక్సెస్ పర్మిషన్స్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. బకెట్ పాలసీ అలాగే ఏసీఎల్. ఇక్కడ ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఈ బకెట్ పాలసీ ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ S3లో నా దగ్గర కొన్ని బకెట్స్ ఉన్నాయి. బట్ నా దగ్గర ఉన్న బకెట్స్ అన్నీ కాకుండా ఓన్లీ ఒక బకెట్‌ని మాత్రమే నేను నా ఫ్రెండ్‌కి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఏ బకెట్ అయితే నా ఫ్రెండ్‌కి షేర్ చేయాలనుకుంటున్నానో ఆ బకెట్‌కి మాత్రమే నేను బకెట్ పాలసీ అనేది క్రియేట్ చేస్తా. అప్పుడు ఆ బకెట్‌ని మాత్రమే యాక్సెస్ చేయగలడు. మిగిలిన బకెట్ అన్నిటిని తనకి యాక్సెస్ ఉండదు. ఏ బకెట్‌కి అయితే మనం బకెట్ పాలసీ క్రియేట్ చేసామో ఆ బకెట్‌కి మాత్రమే యాక్సెస్ వస్తుంది. ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్‌ని ఎలా యూజ్ చేస్తామంటే బకెట్‌కి కాకుండా బకెట్‌లో ఉండే ఆబ్జెక్ట్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక బకెట్‌లో 10 ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫైల్‌ని మాత్రమే నేను నా ఫ్రెండ్‌కి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా. అలాంటప్పుడు నేను ఈ ఏసీఎల్‌ని ఎనేబుల్ చేస్తాను. ఈ ఏసీఎల్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏందంటే ఒకటి బకెట్ లెవెల్, ఇంకోటి ఆబ్జెక్ట్ లెవెల్. ఆబ్జెక్ట్ లెవెల్ ఏసీఎల్ అంటే ఒక ఫైల్‌కి మాత్రమే ఏసీఎల్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ లెవెల్ ఏసీఎల్ అంటారు. అలాగే ఫైల్‌కి కాకుండా మొత్తం బకెట్‌కి మొత్తానికి యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ బకెట్ లెవెల్ ఏసీఎల్‌ని ఎనేబుల్ చేస్తాం. ఈ S3 సెక్యూరిటీ ఫీచర్స్‌ని ఎలా ఎనేబుల్ చేయాలనేది మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఫస్ట్ గో టు ఏడబ్ల్యూఎస్ అండ్ దెన్ S3. ఆల్రెడీ మన దగ్గర ఒక బకెట్ అయితే ఉంది. ఇది నిన్న మనం క్రియేట్ చేసిన బకెట్. ఈ ప్రాక్టికల్ సెషన్ కోసం మనం ఒక కొత్త బకెట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ బకెట్. ఇక్కడ ఒక యూనిక్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏ రీజియన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. మనం మనం ఈ పర్మిషన్స్ అనేవి అలౌ చేయాలంటే ఈ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేది అన్‌చెక్ చేయాలి. లేదంటే మనం ఏసీఎల్‌ని క్రియేట్ చేసినా సరే అదనేది క్రియేట్ అవ్వదు. ఒక వార్నింగ్ సింబల్ అయితే చూపిస్తుంది. నేను ఇప్పుడైతే దీన్ని డిఫాల్ట్‌గానే ఉంచుతున్నాను. మనం ఏసీఎల్‌ని ఎనేబుల్ చేసేటప్పుడు ఇవన్నీ ఎలా డిజేబుల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఎన్‌క్రిప్షన్ గురించి మాట్లాడాం కదా! SSE, S3 అలాగే కేఎంఎస్. వీటినైతే డిఫాల్ట్‌గా ఉంచేస్తున్నాను. మనం వాటిని క్రియేట్ చేసేటప్పుడు అవి ఎలా ఎనేబుల్ చేయాలనేది చూద్దాం. క్రియేట్ బకెట్. ఇది మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన బకెట్. ఇది ప్రెజెంట్ మనం క్రియేట్ చేసిన బకెట్. ఇందులోకి ఫైల్స్ అనేది అప్‌లోడ్ చేద్దాం. వాటికి పర్మిషన్స్ గాని, ఎన్‌క్రిప్షన్ గాని యాడ్ చేద్దాం. ఫస్ట్ అప్‌లోడ్ ఫైల్. నేను ఇక్కడ ఇందులో ఎలాంటి ఫైల్స్ అయినా అప్‌లోడ్ చేయొచ్చో మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకుందాం. మనకి ఇప్పుడు ఈ ఎన్‌క్రిప్షన్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసం నేనైతే ఒక HTML వెబ్‌సైట్‌ని అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నాను.
సో మనకు ఫ్రీ హెచ్టీఎంఎల్ ఫైల్స్ కావాలంటే సో హెచ్టీఎంఎల్ ఫ్రీ టెంప్లెట్ అనే వెబ్సైట్కి వెళ్ళి సో మనకి ఏ టెంప్లెట్ కావాలో ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ డౌన్లోడ్ అయిన టెంప్లెట్ ఫైల్స్ని నేను S3లోకి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని నేను S3లోకి అప్లోడ్ చేస్తాను. సో గో టు S3, అప్లోడ్ ఫైల్స్, యాడ్ ఫైల్స్. ఫైల్స్ అనే లొకేషన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఫైల్స్ని సెలెక్ట్ చేయాలి, ఓపెన్. అలాగే ఆ ఫైల్లో ఫోల్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి యాడ్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసి ఫోల్డర్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మనం ఇండెక్స్ అనే ఫైల్కి చూద్దాం, యాక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇది మన ఫైల్ యొక్క డిఫాల్ట్ URL. దీన్ని కాపీ చేసి ట్రై చేద్దాం. సో బై డిఫాల్ట్గా ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ అనేవి ప్రైవేట్ యాక్సెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటిని పబ్లిక్ యాక్సెస్కి ఎలా మార్చాలో చూద్దాం. సో గో టు పర్మిషన్స్. సో ఇక్కడ ACL అనేది ఎనేబుల్ చేయడానికి మనకి ఆప్షన్ రావట్లేదు. ఎందుకు అంటే మనం బకెట్ క్రియేట్ చేసేటప్పుడు బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనే ఒక ఆప్షన్ అయితే డిఫాల్ట్గా యాక్సెప్ట్ అయి ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేస్తేనే మనకి ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది యాక్సెస్ చేయడానికి మనకి ఆప్షన్ వస్తుంది. సో గో టు బకెట్స్, పర్మిషన్, సి బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ని మనం ఆన్లో ఉంచాం. సో మనం దీన్ని ఆఫ్ చేసినప్పుడు మనకి ACL అనేది యాక్టివేట్ చేసుకోవడం కోసం ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో టైప్ కన్ఫర్మ్, పబ్లిక్ యాక్సెస్ బ్లాక్ అనేది ఆఫ్ చేసాము. సో దెన్ గో టు ఫైల్, పర్మిషన్. ఈ ACLని ఎనేబుల్ చేసే ఆప్షన్ అయితే మనకి ఆన్ అయింది. సో ఎడిట్. సో ఇక్కడ మనం పబ్లిక్కి అందరికీ యాక్సెస్ అయ్యేలా సెలెక్ట్ చేస్తున్నాం చూడండి. సో ఎవరైనా ఈ ఫైల్ అనేది యాక్సెస్ చేయొచ్చు. సేవ్ చేంజెస్. సో ఇప్పుడు ఒకసారి ఆ ఫైల్ మళ్ళీ యాక్సెస్ చేసి చూద్దాం. సో ఆ ఫైల్ అనేది యాక్సెస్ అయింది. మనం ఓన్లీ HTML ఫైల్ మాత్రమే యాక్సెస్ చేసాం కాబట్టి ఆ HTML ఫైల్లో ఉన్న టెక్స్ట్ వరకు మనకి ఇలా చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మిగిలిన అన్ని ఫైల్స్కి ACL ఎనేబుల్ చేద్దాం. మన దగ్గర 5 ఫైల్సే ఉన్నాయి కాబట్టి ఈజీగానే మనం ACLని ఎనేబుల్ చేస్తాం. ఇన్ కేస్ ఆర్గనైజేషన్లో కొన్ని వందల వేల ఫైల్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ ఒక్కొక్కసారి ACLని ఎనేబుల్ చేయటం అనేది కష్టమైన పని కాబట్టి ఇక్కడ బకెట్ పాలసీని క్రియేట్ చేస్తాం. సో బకెట్ పాలసీని ఎలా క్రియేట్ చేయాలంటే బకెట్ని సెలెక్ట్ చేసుకొని పర్మిషన్స్, బకెట్ పాలసీ. సో ఎడిట్ బకెట్ పాలసీ. సో బకెట్ పాలసీ అనేది JSON స్క్రిప్ట్లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు JSON స్క్రిప్ట్ రావాలంటే అవసరం లేదు. సో పాలసీ జనరేటర్ క్లిక్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆ పాలసీని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. పాలసీ దేనికి క్రియేట్ చేయాలో ఆ సర్వీస్ని మనం సెలెక్ట్ చేయాలి. సో S3 బకెట్ పాలసీ. సో ఎఫెక్ట్ అంటే అలౌ ఆర్ డెనై అనేది సెలెక్ట్ చేయాలి. సో అలౌ. సో ప్రిన్సిపల్ అంటే ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. సో మనం అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి స్టార్ అంటే ఆల్ అని. సో యాక్షన్ అంటే ఇక్కడ సర్వీస్ అంటే మన S3 సర్వీస్కి మనం పాలసీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బై డిఫాల్ట్గా S3 తీసుకుంది. సో ఇక్కడ యాక్షన్స్ అంటే మనం బకెట్ని ఎడిట్ చేయాలా, డిలీట్ చేయాలా, లేదంటే ఫైల్స్ అప్లోడ్ చేయాలా, డౌన్లోడ్ చేయాలా. సో ఇలా ఏ యాక్షన్కి అయితే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యాక్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నేనైతే ఆల్ యాక్షన్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ APRN నెంబర్ అంటే సో మన బకెట్ యొక్క APRN నెంబర్, దీన్ని ఎంటర్ చేయాలి. సో యాడ్ ఏ స్టేట్మెంట్ క్లిక్ చేస్తే పాలసీ అనేది క్రియేట్ అయిపోతుంది. దెన్ జనరేట్ పాలసీ. సో పాలసీ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకొని ఇక పాలసీ దగ్గర పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్. సో మనమైతే ఒక బకెట్ పాలసీని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు బకెట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ పైన మనం పాలసీని అయితే
క్రియేట్ చేసాం. సో అది కూడా ఎలా క్రియేట్ చేసామంటే పబ్లిక్ యూజర్స్ అందరూ కూడా యాక్సెస్ అయ్యేలా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ HTML ఫైల్‌ని యాక్సెస్ చేసి చూద్దాం. సీ మనం ఇందాక డౌన్‌లోడ్ చేసిన HTML వెబ్‌సైట్ అనేది ఇప్పుడు మొత్తం యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ మనం ఈ index.htmlకి ACL అని క్రియేట్ చేసాం. సో అప్పుడు ఏమైందంటే ఆ ఒక్క ఫైల్ మాత్రమే యాక్సెస్ చేయడానికి మనం ACLని క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ బకెట్ పాలిసీని క్రియేట్ చేసాం. సో బకెట్ పాలిసీ క్రియేట్ చేయడం వల్ల ఈ బకెట్‌లో ఉన్న అన్ని ఫైల్స్‌కి యాక్సెస్ వచ్చి సో మొత్తం వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏసీఎల్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. బకెట్ పాలిసీని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు ఎన్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ప్రాపర్టీ ట్యాబ్‌ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా చూపిస్తుంది. సో ఎన్క్రిప్షన్, సో ఎడిట్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ మనకి ఏ ఎన్క్రిప్షన్ కావాలంటే ఆ ఎన్క్రిప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ కేఎంఎస్ క్రియేట్ సెలెక్ట్ చేస్తే సో సెపరేట్ కీని మనం క్రియేట్ చేసుకోవాలి. లేదంటే ఎస్ఎస్సి S3ని క్రియేట్ చేస్తే సో బై డిఫాల్ట్‌గా అమెజాన్ అనే ఒక కీని అనేది జనరేట్ చేస్తుంది. సో మనం ఈ కేఎంఎస్ సర్వీస్‌ని మాట్లాడుకున్నప్పుడు దీని గురించి డీటెయిల్‌గా చూద్దాం. నెక్స్ట్ మనం S3 లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. సో S3 లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్‌ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్స్ డేటాని కొన్ని సంవత్సరాల పాటు S3లో స్టోర్ చేస్తూ ఉంటాయి. సో అలా కొన్ని సంవత్సరాల పాటు స్టోర్ చేయటం వల్ల కాస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఈ S3 లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే సో కాస్ట్‌ని తగ్గిస్తుంది. ఈ డేటా స్టోర్ చేసినందుకు అయ్యే కాస్ట్‌ని తగ్గిస్తుంది. సో ఎలా తగ్గిస్తుందనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బకెట్ ఉంది. నేను బకెట్‌లో ఒక ఫైల్‌ని యాడ్ చేశాను. సో ఈ ఫైల్‌ని మనం అప్‌లోడ్ చేసినప్పుడు బై డిఫాల్ట్‌గా ఫైల్ అనేది స్టాండర్డ్ ఫ్రీక్వెంట్ యాక్సెస్ స్టోరేజ్ టైప్‌లో అప్‌లోడ్ అవుతుంది. మనకి ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అర్థం అవ్వాలి అంటే మనకి S3లో ఉన్న స్టోరేజ్ టైప్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. సో ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఆల్రెడీ మనం దీని మీద వీడియోనైతే అప్‌లోడ్ చేసాము. సో ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. సో ఇక్కడ బై డిఫాల్ట్‌గా మనం అప్‌లోడ్ చేసిన ఫైల్ స్టాండర్డ్ ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో అప్‌లోడ్ అవుతుంది. నాకు ఈ ఫైల్ నేను 1 ఇయర్ వరకు మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ తర్వాత ఉన్నా పర్వాలేదు, డిలీట్ అయిపోయినా పర్వాలేదు. సో సో ఫస్ట్ అయితే ఈ ఫైల్‌ని మనం 1 ఇయర్ వరకు స్టాండర్డ్ ఎఫ్ఏలో మెయింటైన్ చేస్తే మనకి కాస్ట్ అనేది ఒక ₹100 పడిందనుకుందాం. సో ఒక ఫైల్ కాబట్టి మనకి ₹100 చిన్నదిగా అనిపించదు. బట్ ఆర్గనైజేషన్‌లో కొన్ని వేల ఫైల్స్ ఉంటాయి. సో వేల ఫైల్స్‌కి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఒక ఫైల్ తీసుకున్నాను. సో ఇన్ కేస్ నేను లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్‌ని కాన్ఫిగర్ చేసుకుంటే సో మనం అప్‌లోడ్ చేసిన ఫైల్‌ని ఫస్ట్ 1 మంత్ ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేసామనుకుందాం. సో నెక్స్ట్ 1 మంత్ ఆ ఫైల్‌ని ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేసామనుకుందాం. సో ఆ తర్వాత నాకు ఫైల్ అయితే నేను యాక్సెస్ చేయట్లేదు. బట్ ఎప్పుడైనా నాకు కావాలనుకున్నప్పుడు ఆ ఫైల్ కావాలనుకుంటే నేను దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాను. సో ఈ 3 స్టేజెస్‌ని ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్‌లో ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే సో ఫస్ట్ మనం ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు ఇక్కడ స్టాండర్డ్ ఎఫ్ఏ అని ఫైల్ అప్‌లోడ్ అవుతుంది. సో ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే సో ఫస్ట్ నెక్స్ట్ నువ్వు 1 మంత్ అనేది ఈ ఫైల్‌ని ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తావు కాబట్టి సో ఆటోమేటిక్‌గా ఫైల్‌ని ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఈ ఫైల్‌ని మనం యాక్సెస్ చేయం కాబట్టి గ్లేషియర్ అండ్ డీప్ గ్లేషియర్ అనే స్టోరేజ్ టైప్స్ ఉంటాయి కదా! సో ఈ గ్లేషియర్ డీప్ అనే స్టోరేజ్ టైప్‌లోకి ఫైల్‌ని ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇలా ట్రాన్స్‌ఫర్ చేయటం వల్ల సో స్టాండర్డ్ ఎఫ్ఏలో పడే కాస్ట్ కన్నా ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ నుంచి గ్లేషియర్ డీప్‌లో ఈ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది. సో ఇలా కాస్ట్ తగ్గియటం కోసం ఫైల్‌ని ఆటోమేటిక్‌గా స్టోరేజ్ టైప్స్‌లోకి చేంజ్ చేస్తూ ఉంటుంది ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేది. సో ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏ బకెట్‌కైతే ఎనేబుల్ చేయాలనుకున్నామో ఆ బకెట్‌లోకెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్‌కెళ్ళి క్రియేట్ ఏ లైఫ్ సైకిల్ రూల్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను సో ఆల్ ఆబ్జెక్ట్స్‌కి అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఎలా ట్రాన్సిషన్ అవ్వాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడున్న టైప్స్‌ని బట్టి మనం వాటిని మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే కరెంట్ కరెంట్ వెర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్ అని పెట్టాను. సో ఫస్ట్ ట్రాన్సిషన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ అనేది సో బై డిఫాల్ట్‌గా స్టాండర్డ్ ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో ఉంటుంది. సో దాని నుంచి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. నేనైతే ఇంటెలిజెంట్ టైర్ చేసుకుంటున్నాను. సో ఇంటెలిజెంట్ టైర్ అంటే మనం ఫైల్‌ని యాక్సెస్ చేస్తున్నామా లేదా అనేది అదే బై డిఫాల్ట్‌గా అనలైజ్ చేసి అయితే ఫ్రీక్వెంట్‌లోకి
లేదంటే ఇన్ఫ్రీక్వెంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అందుకని నేను ఇంటెలిజెంట్ టైరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెంబర్ ఆఫ్ డేస్ అనేది 60 డేస్ ఉంటుంది. సో ఈ ఇంటెలిజెంట్ టైరింగ్‌కి 60 డేస్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ యాడ్ ట్రాన్సాక్షన్ పెడుతున్నాను. సో ఇక్కడ ఇన్ఫ్రీక్వెంట్ నుంచి డీప్ గ్లేషియర్‌లోకి పెడుతున్నాను. ఫైల్ అనేది డీప్ గ్లేషియర్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే మినిమమ్ 90 డేస్ అనేది బకెట్‌లో ఉండాలి. సో క్రియేట్ ఏ రూల్. S3 లైఫ్ సైకిల్‌ని అయితే ఎనేబుల్ చేసాం. ఈ విధంగా మనం లైఫ్ సైకిల్‌ని ఎనేబుల్ చేసి ఒక ఫైల్‌ని ఆటోమేటిక్‌గా స్టోరేజ్ ఫైల్స్‌లో నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి కాస్ట్‌ని అయితే తగ్గించుకునేలా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం S3 సెక్యూరిటీ గురించి చూసాం. అలాగే S3లో లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గురించి చూసాం. ఈ రిమైనింగ్ S3 కాన్సెప్ట్స్ అన్నిటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా AWS డెవాప్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.